హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పెన్షనర్స్కి రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. బట్ డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. సో దట్ మీకు అన్ని మెసేజ్లు కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే పెన్షనర్స్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో పెన్షన్కి రిలేటెడ్ ఎలాంటి డీటెయిల్స్ కానివ్వండి, ఎలాంటి డౌట్స్ అన్నా క్లారిఫై చేయడానికైతే ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే రూపొందించడం జరిగింది. సో ఇంతకీ ఆ ప్లాట్ఫామ్ ఏంటి, దాంట్లో మనకు ఎలాంటి డీటెయిల్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకీ మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అండి. సో ఈ పోర్టల్ ద్వారా మనకు పెన్షన్కి రిలేటెడ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మనకైతే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా మన పేమెంట్ స్టేటస్ కానివ్వండి, ప్రతి ఒక్కటైతే ఇందులో తెలుస్తాయి. అండ్ అలాగే ఈ పెన్షనర్ పోర్టల్ వచ్చేసి మనకి 5 బ్యాంక్స్తో అయితే ప్రాసెసింగ్ అవుతుందండి. ఇంతకీ ఆ 5 బ్యాంక్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి సో ఈ 5 బ్యాంకుల పెన్షన్ ప్రాసెసింగ్ సేవలు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో అయితే మనకు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అయితే మనకు రూపొందించడం జరిగిందండి. సో ఇందులో మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఒక ఇంత పెన్షనర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కూడా మీరైతే ఈ పెన్షనర్ పోర్టల్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి లాగిన్ అయ్యి అయితే తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా మనది ఏదైతే మన పేమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్టేటస్ అవన్నీ కూడా ఈ భవిష్య ప్లాట్ఫామ్ నుంచి అయితే మనము తెలుసుకోవచ్చండి. సో ఇంతే కాకుండా మనకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. సో ఆ ఫెసిలిటీస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ని కూడా మనకు ఈజీ చేస్తుంది. అండ్ పెన్షన్కి రిలేటెడ్ ఏదైనా బకాయి స్టేటస్ కానివ్వండి, ఏదైనా కూడా మనం ఈ పోర్టల్ ద్వారా అయితే మనం డిజిటల్గా అయితే పొందొచ్చు. అంతేకాకుండా మనకి ఏదైతే ఫామ్ 16 ఉంటుంది కదా, మనము రిజైన్ చేసినప్పుడు ఫామ్ 16 అయితే ఫిలప్ చేయాల్సి వస్తుంది కదా, ఆ ఫామ్ 16 కూడా మనము ఈ పోర్టల్ ద్వారా అయితే ఫిలప్ చేసి మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి ఈ పోర్టల్ యూజ్ అవుతుందండి. అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనము మన పెన్షన్ స్లిప్పులు ఏదైతే ఉంటాయి కదా, సో నెలవారీ పెన్షన్ స్లిప్లను కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి కూడా ఈ పోర్టల్ అయితే యూజ్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ పెన్షన్ ప్లాట్ఫామ్ అనేది ఆన్లైన్లో ఎలాంటి డీటెయిల్స్ కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. సో మనకి పెన్షన్కి రిలేటెడ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో అయితే మనం పొందొచ్చు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. సో 5 బ్యాంక్స్ కూడా ఇందులో మనకి కలిపి ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంక్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, ఇలాంటి బ్యాంక్స్కి రిలేటెడ్ పెన్షన్స్కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఆ పోర్టల్లో అయితే పొందొచ్చండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.